ఒక విధంగా చూస్తే కదిరి కృష్ణ గారికి మన సంఘీభావాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్న దాని తార్కాణం. ఇంతమంది ఉన్నాం మనం సైన్యం, వాడు ఎంతండి ఫండ్ పోతాడు. చీకోటి ప్రవీణ్ ఏంటనుకుంటున్నారు, వాడు ఈవేళ దందాలు నడవక, దందాల్లో నష్టాలు వచ్చి, అంటే ఆస్తులు చాలానే కూడబెట్టుకుని చాలామందికి వీడు డబ్బులు ఇవ్వాల్సి వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరిన దొంగ. ఈ బీజేపీలో చేరే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే చేరతారు, అందులో ఏం సందేహం అక్కర్లా. సరే, అసలు మనం వీడి మీద శ్రద్ధ పెట్టే కన్నా కూడా వాడిని మనం ఎక్కువ మాట్లాడి వాడికి విలువను పెంచొద్దు. అసలు వాడిని బీజేపీ వాళ్ళు ఎట్లా చంకలో ఎత్తుకుంటారో, ఏం చేసుకుంటారో, వాళ్ళే గంగలో మునుగుతారో మనకు అనవసరం. కానీ మనకి ఈ సందర్భంగా ఒక ఆవారాగాడు, ఒక వెధవ, ఒక డాక్టరేట్ చేసిన మనిషి మీద కేసు పెట్టడానికి సిద్ధమయ్యాడంటేనే ఈ దేశంలో సైన్స్కి కానీ, చదువుకు కానీ, శాస్త్రీయతకు కానీ ఉన్న విలువేంటో అర్థమవుతుంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ 3-4 విషయాల మీద కేంద్రీకరించి అందరినీ దాని వైపుగా నడిపించేట్లు చేయడం. ఒక రకంగా వాడు మన కర్తవ్యాన్ని నిర్దేశించాడు, వాడికి ఒక రకంగా థ్యాంక్స్ కూడా చెప్తాం. అసలు రాజ్యం దృష్టిలో కానీ, ఇలాంటి వాళ్ళ దృష్టిలో కానీ ఒక ఉద్యమకారుడు పడ్డాడు అంటేనే అది ఒక మనం చేసిన కృషికి నిదర్శనం. అది మనం గుర్తించాలా. కదిరి కృష్ణ ఎంత శత్రువుగా ఫీల్ కాకపోతే వాళ్ళు పెళ్లి మంత్రాల గురించి మాట్లాడాడు ఆయన, అప్పుడు ఇలాగే దాడి చేశారు. ఇప్పుడు సుప్రభాతం గురించి మాట్లాడాడు. ఎవరికైనా ఒకటే ఛాలెంజ్, పెళ్లి మంత్రాల మీద, అలాగే వెంకటేశ్వర సుప్రభాతం మీద మన వైపు నుంచి ఒక సంస్కృత పండితుడు ఉంటాడు, వాళ్ళ వైపు నుంచి ఒక 100 మంది సంస్కృత పండితులు రమ్మందాం, కూర్చుందాం. ఒక్కొక్క వాక్యానికి అర్థం చెప్తే వాళ్ళు చెవుల్లో సీసం పోసుకోవాలి. అంటే ఇది ప్రపంచానికి అర్థమైంది అంటే వాళ్ళ ముసుగులు మొత్తం తొలగిపోతాయి. వాళ్ళకి అసలు రోడ్డు మీద నడవడానికి కూడా సిగ్గు శరం లేకుండా అయిపోతుంది వాళ్ళకు ఉంటే, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఇతనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రామాయణంలో జింకను వేటాడి సీత తీసుకురమ్మని చెప్పింది రాముడికి. దాన్ని మనం చాలా పవిత్రంగా, చాలా ఒక రకమైన ఏమంటారు, ఒక భక్తి భావంతో, పారవత్యంతో వింటాం. కానీ ఈరోజు చట్టం ఏం చెప్తుంది? మరి సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపినందుకు, వేటాడినందుకు అతన్ని జైల్లో పెట్టారు. అంటే ఏంటి? ఇప్పుడు చట్టమే ముఖ్యమని అర్థం. మరి ఈ కోటి ప్రవీణ్ అనేవాడు బోలెడు జంతుజాలాన్ని అతని ఫామ్ హౌస్లో పెట్టుకుని ఉన్నాడు. కేసు బుక్ అయింది, ఇంతవరకు చర్య. అంటే సల్మాన్ ఖాన్ ఒక న్యాయం, డబ్బులున్నోడికి ఒక న్యాయం. సల్మాన్ ఖాన్ కూడా డబ్బులు ఉన్నాయి, కానీ అతను మైనారిటీ. అంటే మన మీద ఎన్ని రకాలుగా ఖండాలుగా దాడులు జరుగుతున్నాయో మనం ఆలోచించుకోవాలి. బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్సీ వీళ్ళకి సంబంధించి మన మీద అయితేనే దాడులు జరుగుతాయి. ఇది మనము ఈ తేడాని మనం అర్థం చేసుకున్నంతసేపు మనకి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఎంతసేపు ప్రశ్నలే దొరుకుతాయి, ప్రశ్నలే కనిపిస్తాయి. ఈ ప్రశ్నలతోనే మనము ఉడికిపోయి బాధపడిపోయి అరే ఏం చేయలేకపోతున్నామే అనిపిస్తుంది. కానీ ఎవరికైతే అర్థమైందో, ఎవరికైతే తెలిసిందో వాళ్ళు మన చుట్టూ ఉన్న సమూహాల్లో ఈ సంగతులు చెప్పినప్పుడు మాత్రమే మనం అంటే ఒక భయం వస్తుంది. ఏమైనా చెప్పండి, రాజ్యాంగం ప్రకారం మెజారిటీ ప్రజలదే న్యాయం, మెజారిటీ ప్రజలకే న్యాయం దక్కాలి, అధికారం దక్కాలి. మరి దక్కట్లేదు కదా, అందుకే మనం చైతన్యవంతం కావాలి, అందరిలోకి మనం వెళ్ళాలి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చుని మాట్లాడితే ఏమీ ప్రయోజనం లేదు.
అసలు మమ్మల్ని గుడిలోకి రానివ్వరేంటి అని బాధపడటం కాదు. మనకి గుడి కావాలి అంటే గుడి కట్టుకోవాలి అంతే. మన గుడికి వాళ్ళని రానివ్వం. మన గుడులు మనకుంటే వాళ్ళ గుడులకు డబ్బులు ఇచ్చేది ఎవరండి? గుళ్ళన్నీ మూతలు పడిపోతాయి. కేరళలో అది కట్టి చూపించారు. ఇలా మమ్మల్ని గుడికి రానివ్వట్లేదు కదా, మా గుడులు మేము కట్టుకుంటా ఉన్నారు. ఇది సంస్కరణవాదం అంటే, ఇది ముందు చూపున్న వాదం అంటే. మనం అక్కడికి ప్రయాణం చేయాలి. ఇంకొక మాట, ఈ మధ్యనే ఒక హెలికాప్టర్ లీడర్ వచ్చింది బీజేపీలోకి. హైదరాబాద్లో ఆమె హల్చల్ చేసింది, బాగా హల్చల్ చేసింది. ఆవిడ చెప్తుంది, ఏమండి మీ మతంలో బ్రాహ్మణుల దగ్గరికి పెళ్ళయిన తర్వాత మొదటి 3 రాత్రులు పంపించాలంట కదా, మరి ఇది అన్యాయం కదండి అంటే, ఎప్పుడో చెప్పింది, చెప్పు తీసుకుని కొడదాం వాడిని అని చెప్తుంది ఆవిడ. అంటే ఆవిడకి తెలియక కాదు, మహానాటకాల మారి అన్నమాట. అసలు ఎంత ధీమాగా చెప్తుందో. లేదండి ఒకప్పుడు ఉండేదేమో, మనం ఇప్పుడు సంస్కరణలు చేసుకున్నాం కదా, మారినాయండి అని చెప్తే చాలా మర్యాదగా ఉంటుంది. అంత మర్యాద వాళ్ళకి ఎందుకు ఉంటుంది? మనం ఒక చింతబరికి తీసుకుంటే మర్యాద కాస్త వస్తుంది. మరి ఎంత ధీమాగా చెప్తుందో ఆవిడ. అంతకుముందు కూడా చాలా వాకులు చవాకులు పేలింది ఎలక్షన్ సందర్భంగా. సరే, చాలా అదృష్టం ఆవిడ గెలవకపోవటం హైదరాబాద్ నగరానికి. ఇట్లా కొత్త పిచ్చగాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. ఈ పిచ్చగాళ్ళని మనం సందర్భాన్ని బట్టి ఎదుర్కోవాలి అంటే మనం నాలెడ్జ్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కనీసం అదిరి కృష్ణ గారి పుస్తకంలో 2 పేజీలైనా మనం ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నామా, లేక ఆలోచనతో మాట్లాడుతున్నామా, విజ్ఞానంతో మాట్లాడుతున్నామా అనేది మనం తెలుసుకోవాలి. ఆయన పుస్తకం ఒక 100 పేజీల పుస్తకం అనుకోండి, ఆయన జీవితం, ఆయన విజ్ఞానం అంతా కనీసం 2 పేజీలన్నా మనకు రావాలి. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇవాళ జ్ఞానం లేకుండా, ఇవాళ ఎత్తుగడలు లేకుండా, వ్యూహాలు లేకుండా మనము పోరాటం చేయలేము. పోరాటాల కాలం ఇది. ఒకరోజు ఇట్లాగే నేను ఒక డిస్కషన్లో, మరి పాలు పెరుగు మీద జిఎస్టీ వేశారండి. మరి పాలు పెరుగు మీద జిఎస్టీ, పాలు పెరుగు అంటే పేదవాళ్ళు కదా కనీసం వాడేది. ఆ పేదవాళ్ళల్లో కూడా ఎక్కువ మంది హిందువులు ఉంటారు కదా, మోడీకి హిందువు మీద ప్రేమ ఉంటే జిఎస్టీ ఎందుకు వేస్తాడు అని అడగానే ఒక ఆమె ఇంతలా రుద్రాక్షలు వేసుకుని ఢిల్లీ నుంచి వీడియో చేసేసి, ఈ ముసల్మాన్ ఎవరండి రానిచ్చింది అని నా మీద దాడి చేయడం మొదలెట్టింది. తెల్లారి పొద్దున్నే మళ్ళీ నేను ఏ వీడియో దగ్గర అయితే చేశానో అక్కడికి వెళ్ళి, నేను ఎవరనుకుంటున్నావు, తోలు తీస్తాను జాగ్రత్త, నేను సిపిఐ పార్టీలో పనిచేస్తున్నా, నేను ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సిటీ ప్రెసిడెంట్ని, తోలు తీస్తాను ఇంకొక మాట వచ్చిందంటే అని చెప్పా. నువ్వెవరివి నా మొగుడికి సలహాలు ఇవ్వడానికి? నన్ను ఇంట్లో కూర్చోబెట్టాలో? ఆయన నన్ను పంపించేదేంటి? నాకు ఇష్టమైతే నేను వస్తా, నేను మాట్లాడతా, ఈ సాంప్రదాయాలు ఇవి అంటే అప్పుడు ఆపిందనమాట. మనం ఎప్పటికప్పుడు దాడి చేయవలసిందే. అవసరమైతే వాడు దాడి చేస్తాడు అంటే మనం ముందే దాడి చేయాల్సింది. అంటే అంత సంసిద్ధత మనకి రావాల్సిందే. అలాగే విజ్ఞానం ఉండాల్సిందే. అంబేద్కర్ని గుర్తు చేసుకోండి, అంబేద్కర్ని చదువుకోండి. చదువు లేకపోతే ఇంతే సంగతులు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో కావచ్చు, తెలంగాణ అంతా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైన సంకేతం అంటే, అసలు మైనర్ బాలురు ఈ పని చేయడానికి సాహసిస్తున్నారు అంటే పరిస్థితులు చేరిపోతున్నాయి. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఒక పక్క నిందితులు మనవాళ్లే, పేదవాళ్ళు, బాధితులు మనవాళ్లే, వాళ్ళు పేదవాళ్లే. అంటే ఇవాళ ఉన్న పరిస్థితులు, ఈ సెల్ ఫోన్ కావచ్చు, ఉద్యోగం లేకపోవడం కావచ్చు, 14 ఏళ్ల పిల్లాడు బడికి ఎందుకు వెళ్ళట్లేదు అని ఏ ఒక్కళ్ళు ఆలోచించట్లేదు.
14 ఏళ్ళ పిల్లలు చేస్తున్నారు, 13 ఏళ్ళ పిల్లలు ఒక ధైర్యం ఉంటుంది, స్థైర్యం ఉంటుంది అనుకుంటే ఓకే. కానీ వాడెవడో కట్టిన గుడి దగ్గరికి మనం వెళ్ళి మన డబ్బులన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే గుడి కట్టుకుందాం, మన గుడిలో మన కానుకలే వేసుకుందాం. మనల్ని ఒక రకంగా దోపిడీ చేస్తున్నారు. అది మనం మన ప్రజానీకానికి మొత్తానికి తెలియజేసే ప్రోగ్రాం చేసుకుంటే తప్పితే, అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కనీసం ఒక 15-20 ఇళ్ళని వాళ్ళ కింద వాళ్ళ అజమాయిషీలో పెట్టుకొని ఆ ఇళ్లల్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, కాలేజీలకు వెళ్తున్నారా లేదా, ఒక గైడెన్స్. ఇవాళ గైడెన్సే లేదు. ఆ గైడెన్స్ కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అంతటి అవగాహనతో మనం ఉంటే తప్పితే, అంతటి శ్రద్ధ పెడితే తప్పితే మనం ఇలాగే, మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఎందుకు కొరగాని ఒక వెధవ మన గురించి మాట్లాడతాడు, ఒక సంస్కారవంతుణ్ణి, ఒక విద్యావంతుణ్ణి అనే పరిస్థితి ఇంకా ఇంకా వస్తాయి. వాడు ఒక కత్తి పట్టుకొని రోడ్డు మీద తిరిగినా కానీ నన్నేం చేస్తారులే అనే పరిస్థితిలోకి వాడు వెళ్ళిపోతున్నాడు, ఆ భావజాలంలోకి వెళ్తున్నాడు. కుదరదు బాబు అని వాడి మీద మనం కూడా కేసులు వేయాలి. అలాగే ఆర్టీఐ చట్టంలో మనం ఒక కేసు వేయాలి, ఇన్ఫర్మేషన్ అడగాలి. ఆ రోజు అన్ని నిషేధిత జంతువుల్ని, అంటే ఇళ్లల్లో పెంచుకోవడానికి వీల్లేని జంతువులను పెంచుకున్న కేసు ఏమైంది అని లాగాలి. అది ఆ ఇన్ఫర్మేషన్ అడగాలి. అప్పుడు కేసీఆర్ గారు కాబట్టి వదిలేశాడు. ఇప్పుడు అట్లా కాదు అని నేను నమ్ముతున్నా. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇట్లా వాడి లూప్ హోల్స్ ఏంటి, ఒక్క జలక్ మట్టుకు ఇవ్వకపోతే ఇట్లాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్పటము, మాట్లాడటము ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కుదరదు అని మనం చెప్పాల్సిన సందర్భం వచ్చింది ఇవాళ. ఈ సందర్భాన్ని మనం వదులుకోవద్దు. అలాగే మా వైపు నుంచి ఏమైనా సరే కదిరి కృష్ణ గారికి ఒక సంఘీభావం కావాలి అంటే మా మహిళా జేఏసీ తరఫున మేము పూర్తిగా ఆయనకి సంఘీభావాన్ని ప్రకటిస్తూ భవిష్యత్ కార్యక్రమం ఏదన్నా పెడితే గనక మేము కూడా కలిసి వస్తామని చెప్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.